అన్న వందనా అన్న వందనాలన్నా. చెప్పండి అన్న, ఇప్పుడు ఫ్రీగాను. అన్న ఏం లేదని మాట్లాడే వాయిస్ రికార్డు యూట్యూబ్ లో పెట్టుకుంటాను. చెప్పండి అన్న. ఇంకా తర్వాత ఎప్పుడు ఏది మాట్లాడినా మీరు వాయిస్ రికార్డ్ యూట్యూబ్ లో పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలి. ఓకే కదా మీకు? సరే సరే, ఫస్ట్ మాట్లాడదాము. అంటే ఇంకా 10 సారి పర్మిషన్ అడగకుండా ఒకసారి అడగడం బాధ్యత కదా. అంటే కొన్ని మనము క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. క్యాజువల్ ఏదైనా క్వశ్చన్ అని మాట్లాడినట్టు మాత్రం క్యాజువల్ వల్ల అది అన్యాయం అవుతుంది అన్నమాట. క్వశ్చన్ బైబుల్ గురించి ఏదైనా వివరించుకునేది మాత్రమే కాదు, అన్ని సంబంధం లేదు. చెప్పండి, ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పండి అన్న. 2 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం అన్న. మరియు మృతులను లేపు దేవుని యందే గాని అన్న మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఓకేనా. ఆ మృతుల నుంచి లేపు దేవుడు ఎవరన్నా? మృతుల నుండి లేపు దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా నేను మృతులను లేపుతాను అనే మాట అంటాడు. దానికి ఆన్సర్ గా యోహాను సువార్త 5వ అధ్యాయంలో నేనేమంటా అంటే ఇంకా వచ్చిన చెప్పుకుంటూ పోతే దీంట్లో నాకు వాయిస్ రికార్డు 3 నిమిషాలే ఉండేది. ఓకే 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 యేసుక్రీస్తు ప్రభు ఎలాగున మృతులను లేపి బ్రతికించుతున్నాడో అలాగే కుమారుడు కూడా మృతులను లేపి బ్రతికించుటకు అధికారం కలిగి ఉన్నాడు అనే మాట ఉంది. ఓకే అన్న. అంటే ఇప్పుడు ఇద్దరు తండ్రి కుమారుడు ఇద్దరు దేవుళ్ళని నమ్మాలా మనం? ఇప్పుడు నీ విషయము మృతులను లేపేది ఎవరు? మృతులను లేపువాడు దేవుడు, మృతులను లేపువాడు దేవుడందు అని వాళ్ళు అన్నారు. కొంతమంది ప్రవక్తలు కూడా లేపినారులే చనిపోయిన వాళ్ళను. లాస్ట్ కు చచ్చిపోయిన ఎముక తగులుతూ మనిషి బతికినాళ్లే అదంటలేను. మృతులను లేపువాడు దేవుడు అనే పదము ఎవరికి వస్తుంది అనేది కఠినంగా చెప్పండి. వాళ్ళకి మృతులను లేపేది దైవత్వానికే గుర్తుంది అన్న. దైవత్వం కలిగిన వ్యక్తి అలాగున లేపటానికి శక్తిమంతుడు. దైవత్వం గలవాడు అని కాదు ఆడేది. మృతులు లేపువాడిని దేవుడు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. అవునా, దేవుడు ఎవరని? ఆ దేవుడే యెహోవా యేసుక్రీస్తు అనే నామంలో ఈ లోకానికి వచ్చినాడు. నేనేమంటున్నా, ఈ రోజు మీ ఎంతకు మీరు బతుకుతున్నారు, మా ఎంతకు మేము బతుకుతున్నాం. ఇంకా యేసే క్రీస్తు, ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయన ఇంకా అట్లా తిప్పి ఎవరు సత్యం తెలుసుకోకుండా అయిపోయినారని మా బాధలో మేము ఉండం. కానీ మృతులను లేపు దేవునింది అన్నారు. ఆ దేవుడు ఒక్క మాట చెప్పు, ఒక్కడే ఉన్నాడు, ఇద్దరని లేదు. మృతులను లేపు దేవుని మృతులు లేపు దేవుడు అన్నారు. ఆ దేవుడు అనేది ఒక్క మాటనే చెప్పు. అట్లా నువ్వు కలుపుకుంటా పోతే కాదు. మృతులు లేపు వారు అని లేదు, దేవుడు అనేది ఒక్కడేనంటూ ఉంది అర్థం. ఇప్పుడు దేవుడు అనే పదం కూడా సింగులరేనా? పాత నిబంధనలు గాని క్రొత్త నిబంధనలు గాని ఏకవచనమే. దేవుళ్ళు అనే మాట బైబిల్లో లేదు. దేవుడు అనే మాటనే ఉంది అన్న. దేవుడు అనేది ఆ దేవుడు ఎవరని నమ్మాలా? యేసు ప్రభు అని నమ్ము. యేసు ప్రభు అని. యేసు ప్రభు చనిపోతే దేవుడు లేపినాడని బైబిల్ ఉంది కదన్నా. అదేనా, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు? మరి ఏమో పరిశుద్ధాత్మ గర్భం ద్వారా యేసు ప్రభు పుట్టినట్టు ఇన్నాను. ఈ లోకంలో పుట్టక ముందు ఎక్కడి నుండి ఉన్నాడు ఆయన? తెలియదు నాకు, తెలియదు. పరలోకంలో దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద. ఇప్పుడు సృష్టిని నిర్మించడంలో కూడా యేసుక్రీస్తే. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం అన్న. ఆ దేవుడు ఎవరు అనేది తెలియాలి. అక్కడ రాయబడిన పదానికి దేవుడు అంటే యేసుక్రీస్తేగా. సర్లేనైతే సరేనా? నీకు ఇంకా క్లియర్ కావాలంటే నువ్వు మీతో మాట్లాడడం ఎందుకు గానీ చూస్తా, ఆలోచన చేస్తా. సరే సరే.